కలియుగంలో కలి యొక్క ప్రభావం చేత అందరూ ఆ కోణంలోకి పడిపోతారు. శాస్త్రమే వద్దు అని శాస్త్ర ప్రమాణమని ధిక్కరించిన వాడు ఈశ్వరుడు కావాలని ఎలా అడుగుతాడు? ఈశ్వరుడు వచ్చి అక్కడ కూర్చున్నాడు అనుకోండి, మీరు ఆర్తితో ప్రార్థన చేసి ఈశ్వరుణ్ణి తెచ్చుకున్నారు అనుకోండి, అందరూ కలిసి ఆయన ధర్మంగా ఉండు అంటాడు, శాస్త్రమును పాటించు అంటాడు. ఎవరికి కావాలి శాస్త్రం? ఎవరికి కావాలి ధర్మం? అక్కర్లేదు ఎవరికీ అక్కర్లేదు. కాబట్టి ఎవ్వరూ ఈశ్వరుణ్ణి రమ్మని పిలవరు. ఎవ్వరూ ఈశ్వరుణ్ణి రమ్మని పిలవకపోతే కలియుగ ప్రారంభమునందు ఎలా ఉందో తెలుసా అండి? ఇంకా ఇప్పుడు అనుకుంటున్నారేమో మీరు, ద్వాపరయుగం పూర్తయి కలియుగం వచ్చింది అంతే. అప్పటికి నారద మహర్షి వచ్చారు. ఆయన మహోపకారి, మహానుభావుడు, లోకమునకంతటికీ ఎప్పుడూ ఉపకారం చేస్తూ ఉంటారు ఆయన ఈ కలియుగంలో జనులు ఎలా ఉంటారో చూద్దాం అనుకున్నారు. ఏదో విదేశాలు వెళితే ఆ దేశంలో వాళ్ళు ఎలా ఉంటారో చూద్దామని చూస్తుంటారు, చూశారు. అలా కలియుగంలో జనులు ఎలా ఉంటారో చూద్దాం అని వచ్చాడు. చూసి ఆయన గుండెలు బాధేసుకుని తిన్నగా సృష్టికర్త కాబట్టి తన తండ్రి గారి దగ్గరికి వెళ్ళి ఆయన అన్నాడు, నాన్న ఏమిటి నాన్న ఈ అన్యాయం అన్నాడు. ఏమైందిరా అన్నాడు ఆయన. కమలాక్షు నర్చించ కానక కామించి కమలాక్షులతోడ కాలంబు గడుపువారు, రాజీవనేత్రుని సేవింపనొల్లక రాజదైవంబని భ్రమయువారు, శ్రీనాథునేనాడు పూజింపనొల్లక శ్రీమంతులగుట కాంక్షించువారు, నారాయణుని చేరు దారి నూహింపక దారుణాగంబుల తగులువారు, ముక్తి అను పల్కు ఎరుగక భుక్తి మార్గ సాధనాకైక చిత్తులై కష్టములు పొందుమారలై ధరాతలమున ప్రజలు పతితులగుట చూచి ఏను చింతింతునో అబ్జగర్భ అన్నాడు. ఓ తండ్రి బ్రహ్మ, కలియుగ ప్రారంభం ఎలా ఉందో తెలుసా? కమలాక్షు నర్చించ కానక కామించి కమలాక్షితో కాలంబు గడుపువారు. స్వీకరించింది ధర్మపత్నిగా, చేసిన దీక్ష ఒక్కటి ఉండదు జీవితంలో. భార్యతో కలిసి భార్యని ధర్మపత్నిగా స్వీకరించి దీక్ష స్వీకారం చేయడం, ఇద్దరు కలిసి చెయ్యాలి. దీక్ష చేస్తే రామాయణం చదవండి, ఇద్దరు కలిసి పడుకున్నారు పూజామందిరంలో. అసలు అలా చెయ్యడు. ఆమె కామపత్ని, ఆవిడ్ని చూస్తే తన దీక్ష ఎక్కడ పోతుందో అంటాడు. ఇంకేమి దీక్ష? కాబట్టి కామించి కమలాక్షులతో ప్రొద్దు గడుపువారు, ఎప్పుడు స్త్రీ బలహీనతతో జీవితాన్ని గడుపుతున్నవాడే తప్ప పరమేశ్వరుణ్ణి పట్టి చూద్దామని, లోపలికి చూద్దామన్న తాపత్రయం లేదు. ఎంతమందిలో ఉన్నా తాను మనవలు పుట్టినవాడైనా సిగ్గెగ్గులు లేకుండా పట్టి ఆడవాళ్ళని చూస్తూ ఉంటాడు కామదృష్టితో. నాన్న అలా ఉన్నారు అక్కడ లోకులు. 2 రాజీవలోచను పూజింపనొల్లక రాజదైవంబని భ్రమయువారు. ఒక్కనాడు పంచె కట్టుకుని భగవంతుని యొక్క మందిరంలో కూర్చుని ఈశ్వరుడికి వాడు జీవితంలో పంచోపచారములు చేయడు. వాడి బ్రతుకంతా ఎవరిని స్తోత్రం చేస్తుంటాడో తెలుసా అండి? ఎప్పుడూ ఆఫీసర్నే. తన మీద అధికారి ఎవరుంటారో ఆయన మీద ఎంత కవిత్వమైనా చెప్తాడు. ఎదురుగుండా వెళ్ళి కూర్చుని మీరు ఇంద్రుడు, మీరు చంద్రుడు, మీరు ఉపేంద్రుడు, మీరు అంతవారు, మీరు ఇంతివారు, ఎంత స్తోత్రం చేస్తుంటాడు. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి చదువు అన్నారనుకోండి, నీ పాద కమల సేవయు పద్యం కూడా ఆయనకి రాదు, ఏమీ రాదు. అదే కలిపురుష లక్షణం. అంటే కలి ఆయనని అంత ఆవహించి ఉన్నాడు. ఎప్పుడూ స్తోత్రం ఎవరిని? రాజు అంటే అధికారుల్ని స్తోత్రం చేస్తుంటారు. శ్రీనాథుని నాడు సేవింపనొల్లక శ్రీమంతులగుట కాంక్షించువారు. వాడి జన్మంతా లక్ష్మీదేవికే పూజ, వాడు విష్ణు భగవానుడికి పూజ చేయడు. ఎందుకో తెలుసా అండి? ఆవిడికి ఎందుకు పూజ? ఆయనకెందుకు? ఆవిడుంటే చాలు. నాకు సీతమ్మ తల్లి ఉంటే చాలు, రాముడు అక్కర్లేదన్న వాడికి 10 తలలు పోయాయని వాడు తెలుసుకుని ఉంటే వాడు లక్ష్మిని విష్ణువుతో కలిపి అర్చన చేస్తాడు. వాడికి విష్ణువు అక్కర్లేదు. విష్ణువు ఎందుకు? ఆయన ఏం చేస్తాడు నాకంటే? లక్ష్మి ఐశ్వర్యం ఇస్తుంది, అందుకని ఆవిడ కావాలి. అంటే శ్రీనాథునేనాడు శ్రీవింపనొల్లక శ్రీమంతులగుట కాంక్షించువారు. ఆవిడో నిత్యానపాయనీ. ఆవిడ అసలు భర్తని విడిచిపెట్టి ఉండదు. భర్తని విడిచిపెట్టి ఉండని తల్లి ఆయనని విడిచిపెట్టి ఆవిడ్ని పూజ చేసేవాడు ఇంటికి ఎలా వస్తుంది? అసలు ఆవిడ రాదు.
కానీ వీడు ఆవిడ్ని ఒక్కదాన్నే పూజ చేస్తుంటాడు. ఇది చాలా విచిత్రం నాన్న. కలియుగంలో అప్పటికలా ఉంది అంటే మీరు చూడండి. కాబట్టి నారాయణుని చేరు దారి నూహింపక దారుణాఘంబుల తగులువారు. అసలు నారాయణుణ్ణి చేరుకోవడానికి మనుష్య జన్మ వచ్చిందరా. దీంతో శాస్త్రం చెప్పిన వాక్కులను అనుసరించి కర్మాచరణం చెయ్యాలని ఊహ చేయడు. వాడు ఎప్పుడూ మహాపాపములకే తగులుకుంటూ ఉంటాడు. నేను ఇందాక మీతో మనవి చేసే ఆ పాపం అంటే ఏమిటో. ఇప్పుడు దానికి తగులుతూ ఉంటాడు. చిత్రగుప్తుడి ఖాతా నిండా వీడి పేరే ఉంటుంది. దారుణాఘంబుల తగులువారు. ముక్తి అను పల్కు ఎరుగక అసలు మోక్షం అంటే ఏమిటి అన్నది కూడా వాడికి తెలియదు జీవితంలో. అసలు ఆ మాట వాడికి అక్కర్లేదు. భుక్తి మార్గ సాధనాకైక చిత్తులై ఎప్పుడు తినడం 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 అంటే ఆహారమే అని మీరు అనుకోకండి. భోగం 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 భోగం. ఎప్పుడు దీన్ని ఎంత భోగాలకి గురి చేయొచ్చు, దీన్ని ఎంత భోగాలకి గురి చేయొచ్చు, దీనికి ఎన్ని భోగాలు పెట్టచ్చు, దీనికి ఎన్ని భోగాలు పెట్టచ్చు. ఇదే భక్తి మార్గ సాధనాకైక చిత్తులై. తప్ప వాడి జన్మాంతరంలో ఈ భోగాలకి దూరంగా ఉండి దీన్ని క్లేశ పెట్టైనా ఈశ్వరుడు వైపు అడుగేస్తాననడం. నాన్న వీళ్ళు ఇలా పతితులైపోవడం చూసి ధరాతలంబున ప్రజలు పతితులగుట చూచి ఏను చింతింతునో అబ్జగర్భ. నాకు చాలా బాధగా ఉంది నాన్న, ఏమిటి వీళ్ళందరూ ఇలా ఉన్నారని అడిగాడు ఆయన. కాబట్టి కలియుగము అన్న దాంట్లో కలి యొక్క లక్షణమేమి అనగా విశేషమైనటువంటి పాపకర్మ వైపుకి తీసుకెడుతుంటాడు. బ్రహ్మగారు అన్నారు, నువ్వు బాధపడుతున్నావు కదూ, నీ బాధ తీసుకొస్తుందిలే ఈశ్వరుణ్ణి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నైమిషారణ్యానికి వచ్చినటువంటి ఋషులు వాళ్ళు పెద్ద యజ్ఞం చేస్తున్నారు. ఈయన అక్కడికి వెళ్ళారు నారద మహర్షి. వెళితే వాళ్ళన్నారు నారద మహర్షిని చూసి, మహానుభావ నువ్వు వచ్చావయ్యా, చాలా సంతోషం, రా రా స్వాగతం. తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ఆయన ఏమీ తెలియని వాళ్ళ ఒక మాట అన్నాడు నారద మహర్షి. నారద మహర్షి ఏ మాట అన్నాడో ఆ మాటకు వచ్చింది వెంకటేశ్వర అవతారం. నారద మహర్షి ఆ మాట అని ఉండి ఉండకపోతే అసలు వెంకటేశ్వర అవతారము రావడానికి అవకాశము లేదు. ఆయన అడిగాడు ఓ మాట. ఆయన మార్గాన్ని ఆలోచించాడు. అయ్యో వీళ్ళని సంస్కరించాలి, వీళ్ళ చేతకానితనం, వీళ్ళ తెలివి తక్కువతనం, వీళ్ళ అహంకారమే ఈశ్వరుడికి చూపించి తీసుకెళ్ళి వీడిని వెళ్ళి వీరే నీ చేతకానితనం చూపించాలంటే నే చేతకాని వాడిని ఏమిటంటాడు, నీ అంత తెలివైన వాడు లేడరా అంటే వీడు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి వీడికున్న ప్రాజ్ఞత ఏమిటో బయటెట్టుకుంటాడు, వీడి అహంకారం ఏమిటో. అప్పుడు ఈశ్వరుడు చూసి అరే రే 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 నన్ను నమ్ముకున్న వాళ్ళన్న వాళ్లే ఇంత అహంకారంగా ఉంటే మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నారో, కాబట్టి వాళ్ళు పిలవకపోయినా నేను వెళ్ళాలని తండ్రి వచ్చినట్టు వస్తాడు, కాబట్టి ఇప్పుడు నేను మాట మాట్లాడాలరా అనుకున్నాడు. అని ఆయన అన్నాడు ఋషుల దగ్గరికి వెళ్ళి, కో భుక్తే యజ్ఞ సుఫలం కోమా అధ్యక్షస్య దేవత అని అడిగాడు. మీరు యజ్ఞం చేస్తున్నారు కదా, ఈ యజ్ఞము యొక్క ఆధ్యక్షమును పొందినవాడెవరు, పెద్దరికం ఎవరిది యజ్ఞంలో, ఎవరు పుచ్చుకుంటారు ఈ హవిస్సునంతటిని, ఎవరిని ప్రధానంగా మీరు అసలు పూజిస్తారు దేవతల్లో? కో భుక్తే యజ్ఞ సుఫలం కోమా అధ్యక్షశ్చ దేవతాహ, అందరిలో గొప్పవాడెవరు అని అడిగాడు. వాళ్ళేమనవలసి ఉంటుందంటే బ్రహ్మమును ఉద్దేశించి. బ్రహ్మమే ఉన్నదంతటా, ఆ బ్రహ్మమే అన్ని రూపములలో ఉంది. కాబట్టి మేము బ్రహ్మము కొరకు యజ్ఞం చేస్తున్నాం అన్నారు. కానీ కలియుగ లక్షణం ఏమిటి? అన్నిటిలోనూ కూడా రాగముతోటో ద్వేషముతోటో కదండి చూడాలి. అలా చూస్తే కలిపురుష లక్షణం ప్రవేశించేసిందని గుర్తు. అధికుడు ఏమిటి, అల్పుడు ఏమిటి? నేను మీకు అయ్యప్ప స్వామిని చూపించి ఈయనెవరు అని నేను మిమ్మల్ని అన్నాను అనుకోండి, ఆయన బ్రహ్మము అన్నారు. శివుడా అన్నాను, కాదు అన్నవాడు కాదు, తెలుసున్నవాడు. ఆయనే శివుడు, ఆయనే విష్ణువు, ఆయనే సుబ్రహ్మణ్యుడు, ఆయనే వినాయకుడు, ఆయనే అన్ని అన్నవాడు, తెలుసున్నవాడు. ఈయన ఇది, ఈయనది కాదు, ఈయనది కాదు, ఈయనది కాదు అని చెప్పినవాడు ఏదీ తెలియనివాడు, చాలా అల్లరి ఎక్కువ ఉన్నవాడు. కాబట్టి వాడేం చెప్తుంటాడంటే ఇది ఇదొక్కటే, ఇది అది కాదు. అప్పుడు అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత ఏమైనట్టు? ఈ రాగద్వేషాలు ఈశ్వరుడి విషయంలో కూడా వచ్చేస్తాయి కలియుగంలో. కాబట్టి వాళ్ళని ఈ ప్రశ్న అడిగాడు నారదుడు. ఎందుకని అడిగాడో తెలుసా అండి? ఆయనే అమాయకుడై అడగలేదు ఈ ప్రశ్న. ఒక్క ప్రశ్న, ఒక్క మాట
ఈశ్వరుణ్ణి తీసుకొస్తుంది. ఆయనకి తెలుసు కలియుగంలో చాలా చాలా గొప్పది, తరించడానికి అవకాశం ఇచ్చేది ఏదంటే ఆ మాట ఒక్కటే. కలవు నామ సంకీర్తన. కలియుగంలో నామ సంకీర్తనమే. నామ సంకీర్తనం ఎవరు చేస్తారు? ఒక్క మనుష్యులే చెయ్యాలి, ఎందుకంటే వాళ్ళకే మాట ఇచ్చారు, మిగిలిన వాళ్ళకి మాటలేదు. కాబట్టి ఇప్పుడు ఈ మాట ఉన్న వాళ్ళు ఏం మాట్లాడతారో చూద్దాం. ఋషులు కదా, వీళ్ళేం మాట్లాడతారో చూద్దాం. అది ఆయన యొక్క పరిశీలన. వెంటనే వాళ్ళన్నారు, నిజమే, బ్రహ్మగారు గొప్పవాడా, విష్ణువు గొప్పవాడా, శివుడు గొప్పవాడా? అది వీళ్ళ నిర్ణయించేది. అసలు అలా నిర్ణయిస్తాననడం ధర్మమా? అది వీళ్ళ కర్తవ్యమా? అసలు అటువంటి ఆలోచన రావచ్చా? ఒక్క బ్రహ్మము కదు సృష్టికర్త అయి స్థితికర్త అయి ప్రళయకర్త అయి ఉన్నది. ఆ బ్రహ్మమునందు సృష్టికర్త కాని, స్థితికర్త కాని, ప్రళయకర్త కాని ఒకరికన్నా ఒకరు ఎప్పుడు ఎలా తక్కువయ్యారు? అలా తక్కువై ఉంటే బ్రహ్మగారు వరాలిస్తే శ్రీ మహావిష్ణువు అవతారం స్వీకరించి చంపవలసిన అవసరమే ఉంది రాక్షసుల్ని. దేవతలందరూ వెళ్ళి, ఋషులందరూ వెళ్ళి, అయ్యా వాళ్ళు మమ్మల్ని బాధ పెడుతున్నారని ప్రార్థన చేస్తే అస్తమానం 4 ముఖాలు ఆయన వెళ్ళి వరాలిస్తున్నాడు, ఆయన్నే చంపమనండి. ఆయనేమో మాట ఇచ్చేవాడు, నేను వెళ్ళి చెప్పేవాడిని ఏంటి, నేను వెళ్ళనంటాడు కదండి. ఎప్పుడన్నా అన్నాడు ఆయన అలాగా? ఆయన ఎప్పుడు అనలేదే. వాళ్ళకి లేదు. ఎందుకు లేదో తెలుసా? ఒక్కటే కారణం, అది బ్రహ్మము. ఒక్క బ్రహ్మమే 3గా ఉంటుంది. ఉండి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అవుతుంది. ఆయా అవసరములను బట్టి అది మారుతుంది. అందుకే అమ్మ బ్రహ్మము. మాతృదేవోభవ. అమ్మ సృష్టి చేసింది, తన కడుపుని ఆవాసంగా ఇచ్చి పుట్టేటట్టు చేసింది. ఆ అమ్మ పాలిచ్చి స్థితికర్త అయింది, నిలబెట్టింది శరీరాన్ని. ఆ అమ్మ పాలు అన్నం పెట్టి పెంచింది. ఆ అమ్మ పెద్దవాడి అయ్యాక కూర అన్నం పెట్టింది. ఆ అమ్మ నీ భార్య చేత్తో వండించుకు తినరా అని కోడలికి నేర్పి కొడుక్కి పెట్టించింది. ఆ అమ్మే నువ్వు నిద్రపోకపోతే వీటి మీద 4 దెబ్బలు కొట్టి నిన్ను పడుకోబెట్టింది ఉయ్యాల్లో. లయకర్త, స్వల్పకాలిక లయం నిద్ర. ఒక్క అమ్మ సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త. ఏది అమ్మ నన్ను పడుకోబెట్టినప్పుడు గొప్పదా, అన్నం పెట్టినప్పుడు గొప్పదా, నన్ను కన్నప్పుడు గొప్పదా? నేను విచారణ చేస్తానని నువ్వు వెళ్ళగలవా? ఈశ్వరుని యొక్క స్వరూపమునందు బ్రహ్మ గొప్ప, విష్ణువు గొప్ప, శివుడు గొప్ప, నేను విచారణ చేస్తానడం కూడా అంతే అహంకారం. అందులో సందేహం ఏం లేదు. కాబట్టి ఇప్పుడు దేవత, అక్కడ ఋషులకే ఈ ఆలోచన రావడం, ఇంత చిత్రమైన ఆలోచన రావడం కలియుగ లక్షణమే. ఒక్క మాట ఎంత దూరం వెడుతుందో చూపించాడు నారద మహర్షి మొట్టమొదట కలియుగంలో. అందుకే కదండి సుందరకాండ పూర్తి చేస్తూ స్వామి హనుమ ఒక మాట అంటారు, తతోమయా వగ్బిదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాభిపీడిత అన్నారు. నేను నా మాటలతో సీతమ్మకి శాంతినిచ్చాను అన్నారు ఆయన. మాట శాంతికారకం, మాట విప్లవకారకం. మాట ప్రాణం తీసేస్తుంది, మాట ప్రాణం పోసేస్తుంది. ఒక్క మాటతో తరించచ్చు. రామా రామా అలవాటు పడిన వాడు తరించిపోవచ్చు. ఎప్పుడు పనికి మాలిన మాటలు మాట్లాడిన వాడు హీనోపాధిలోకి వెళ్ళిపోవచ్చు. మాట చేతనే, మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురున్. ఆ మాటల చేత దేవతలు మన్నన చేసి వరాలిస్తారు. ఆ మాటల చేత శత్రుత్వం వస్తుంది. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ, జిహ్వాగ్రే మిత్రబాంధవా, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. నోటి మాట వలన లక్ష్మీదేవి కటాక్షిస్తుంది. నోటి మాట వలన బంధువులు ఏర్పడతారు, స్నేహితులు ఏర్పడతారు. నోటి మాట వలన శత్రువులు ఏర్పడతారు. నోటి మాట వలన బంధనంలోకి వెళ్ళిపోతాడు. నోటి మాట వలన మృత్యువుని కౌగిలించుకుంటాడు. మాట కట్టు కడుతుంది, కట్టు విప్పుతుంది. అంత గొప్పది ఆ మాట. గొప్పతనం ఏమిటో కలియుగంలో చూపించాడు నారద మహర్షి మొట్టమొదట. ఆయన ఒక్క ప్రశ్న వేశాడంతే ఎంత కదలికలు వచ్చాయో చూడండి. ఆయన మాట ఎన్ని కదలికలు తీసుకొచ్చిందో. ఈ కదలికలు వెంకటేశ్వరావతారంగా కదలిక వరకు వెళ్ళిపోయింది అంతే. అది నారదుని యొక్క గొప్పతనం అంటే. ఇప్పుడు ఈ ప్రశ్న అడిగితే వాళ్ళన్నారు సుబుద్ధే అని పిలిచాడు భృగు మహర్షిని. నేను మహర్షిని నింద చేయట్లేదు, నేను మహర్షిని తక్కువ చేసి మాట్లాడలేదు. కానీ భృగువు కూడా కామక్రోధములకు అతీతుడు కాడు. భృగువు అగ్నిహోత్రుణ్ణి శపించాడు ఒకప్పుడు. భృగువు శ్రీ మహావిష్ణువునే శపించాడు ఒకప్పుడు. ఆ భృగువు శివుణ్ణి శపించాడు. ఆ భృగువు బ్రహ్మని శపించాడు. ఆ భృగువు తన భార్యకి కష్టం వచ్చిందని అగ్నిహోత్రుణ్ణే శపించాడు. ఆయన అతీతుడేం కాడు. తానే అతీతుడు కానివాడు సర్వాతీతుడైన పరమేశ్వరుణ్ణా చూసి ఆ ఎవరు గొప్ప నిర్ణయించగలిగిన వాడు కలియుగ లక్షణం కాదండి.
కాబట్టి ఇప్పుడు ఆయన బయలుదేరాడు. ఇది ఎక్కడ వరకు వెళ్ళిపోతుందో తెలుసా అండి ఈ ఉద్ధతి? నేను మీతో మనవి చేశాను. రాగము కానీ ద్వేషము కానీ కలగడానికి కారణం దేని నుంచి వస్తుందో తెలుసా? అహంకారం నుంచి వస్తుంది. శాస్త్ర ప్రమాణము వలన వస్తే వేరు, అహంకారంలోంచి వస్తుంది. నా అంతటి వాణ్ణి అని మొదలు పెడతాడు. నా అంతటి వాణ్ణిని మొదలుపెట్టి చేసింది ఏదో అదే పాపకర్మ. ఎందుకంటే దానికి శాస్త్రం ప్రమాణం కాదు. మీతో నేను మనవి చేశా, గీతాచార్యుడు చెప్పాడు, కార్యాకార్య వ్యవస్థితో తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. నువ్వు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు శాస్త్రం ప్రమాణం, కానీ నీ అహంకారం ప్రమాణం అయితే నువ్వు చేసింది పాపం అంతే. కాబట్టి భృగు చేసింది పాపమే, భృగు చేసింది పరిశీలనం కాదు. కాబట్టి ఇప్పుడు ఆ భృగువు సత్యలోకానికి వెళ్ళాడు. వెళితే చతుర్ముఖ బ్రహ్మగారు కూర్చుని ఉన్నారు. మహానుభావుడు 4 ముఖములతో వేదం చెప్తున్నాడు. సరస్వతీదేవి వీణ వాయిస్తోంది. ఆయన శ్రీమన్నారాయణుడి స్మరించి స్తోత్రం చేస్తున్నాడు. ఏమిటి దోషం? నేను మా గురువుగారి దగ్గరికి వెళ్ళాను అనుకోండి, నేను మా గురువుగారిని చూడగానే నేను నేల మీద పడి నమస్కారం చేసి లేచి నిలబడతాను, నా కర్తవ్యం. మా గురువుగారు ఇలా చూసి కూడా ఏమనకుండా ఏదో మాట్లాడుతూ ఒక పావు గంట సేపు ఊరుకున్నారు అనుకోండి, తండ్రి కన్నా గొప్పవాడైనటువంటి గురువుని నన్ను చూసి కూర్చోమ్మని లేదు గురువుగారని నేను ఏదైనా గురువుగారి గురించి వదరి మాట్లాడాను అనుకోండి, నేనా పాడయ్యేది గురువా? తండ్రి కూర్చో అనలేదని తండ్రిని అగౌరవపరుస్తామా? తండ్రి కూర్చో అన్నా కూర్చోవద్దు అన్నా ఆ ఆజ్ఞ పాలించడం తండ్రి గారు. కాబట్టి ఆయన్ని నేను చూడడం నా ధన్యత. అంతేగాని ఆయన నన్ను చూడలేదు వెంటనే నన్ను ఆయన పిలవలేదని నేను భావించడం నా అహంకారం నుంచి వచ్చిన భావం. అప్పుడది ఎలా శాస్త్ర ప్రమాణమైంది? కాబట్టి భృగువుకు వచ్చిన ఆలోచన. కాబట్టి ఆయన కింద పడి నమస్కారం చేశాడు, చూడలేదు బ్రహ్మగారు. అది ఆయనకి కోపం వచ్చి పతితం స భృగుం దృష్ట్వా నోవాచ వచనం విధి. ఆ కింద పడి నమస్కారం చేసి లేచినటువంటి భృగువుని ఇలా చూసి ఆయన ఇలా తలసి, ఆయనకి తెలియదండి ఈశ్వరుడి యందు అంతర్భాగం బ్రహ్మగారు. అసలు ఈయన ఎందుకు వచ్చాడో, ఈయన ఎవరి మాట మేరకి కదిలాడో, ఆ కదలిక ఏ కదలికకి దారి తీయాలో, ఈయన ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెడితే ఎవరు కదలాలో అన్నీ తెలిసిన బ్రహ్మగారు ఎందుకు మాట్లాడతాడు? ఆ కదలిక కోసం తాను కదలకుండా. ఈ కదలిక లేని తనాన్ని కనిపెట్టలేని స్థితిలో భృగువు. కాబట్టి ఇప్పుడు ఆయన నన్ను పలకరించలేదని కోపడ్డాడు. సరే, కోపం ఉన్నవాడికి శాపవాక్కు వస్తుంది, అది పెద్ద విశేషం కాదు. ఆయన అక్కడి నుంచి కదిలి కైలాసానికి వెళ్ళి కైలాసగిరిమాసాద్య తత్దృష్ట్వా త్రిలోచనం. అక్కడ మహానుభావుడు 3 కన్నులు ఉన్నటువంటి వాడు పరమేశ్వరుడు, త్రయంబకుడు, సదాశివుడు, మహేశ్వరుడు ఆయన ఉన్నారు. ఆయన పక్కన పార్వతీదేవి ఆయన తొడ మీద కూర్చునుంది. వాళ్ళిద్దరూ కేళియందున్నారు. అది కామక్రీడ అంటే అస్తం. పార్వతీ పరమేశ్వరులు పురాణాల్లో చాలా చోట్ల ఎలా కనపడతారో తెలుసా అండి? కామక్రీడలో ఉన్నారని చెప్తారు. కామక్రీడ కేళి. కేళి అన్న మాటకు అర్థం నేను తరచు చెప్తూ ఉంటాను. అమ్మది లాస్యం, అయ్యది నర్తనం. వాళ్ళిద్దరి కేళి, వాళ్ళిద్దరు ఎప్పుడు అలా కలిసి ఉండడం అంటే అర్థం ఏమిటో తెలుసా? అదే పనిగా అర్థం బద్ధం లేకుండా కామక్రీడలో ఉండడం కాదు. శరీరములు శరీరములకున్న అవయవములు కదులుతూ ఉండడం. లోకంలో ఏ ప్రాణిని చూడండి కదులుతూ ఉంటుంది. నేను ఇప్పుడు మాట్లాడుతూ ఇలా చేతులు కదుపుతున్నాను, తల కదుపుతున్నాను, కళ్ళు పెద్దవి చేస్తున్నాను, చిన్నవి చేస్తున్నాను, మాట్లాడుతున్నాను. నేను ఒక్కొక్క మాట చెప్పినప్పుడు అందులో అంతర్లీనంగా ఉన్న భావాన్ని నా ముఖంలో రసంగా ఆవిష్కరిస్తాను. నేను ఆశ్చర్యకరమైంది చెప్తే మీరు ఆశ్చర్యంగా ముఖం పెడతారు. నేను కోపమైంది చెప్తే మీరు కోపంగా ముఖం పెడతారు. భావములు లాస్యములు అమ్మవారు, నర్తనము కదలికలు పరమశివుడు. అది కేళి. అది వాళ్ళిద్దరూ కలిసి ఉండడం. అలా వాళ్ళు కలిసి ఉండకుండా వాళ్ళు ఆగిపోయారు అనుకోండి, లోకము జడీభూతమవుతుంది, స్తంభీభూతమవుతుంది. అలా దర్శనం చేయడమే అదృష్టం. అందుకే ఆ తాండవ నృత్యాన్ని దర్శనం చేసి నమస్కరించి వస్తారు తప్ప నా డాన్స్ బాగుందా అని ఆయన అడగాలని ఎవరు అడగకూడదు. కాబట్టి ఈయన కూడా ఏం చేసి ఉండాలి? కిందపడి నమస్కారం చేసిన వాడు నా అదృష్ట హేతువు పరమేశ్వర దర్శనం అయిందని ఒక స్తోత్రం చేసి వెళ్ళాలి. ఆయన అలా చేయలేదు. నన్ను పరమశివుడు పలకరించలేదు. అది శాస్త్రమా? అది అహంకారంలోంచి పుట్టిందా? నిర్ద్వందంగా అహంకారంలోంచే పుట్టింది. అది భృగువే కావచ్చు. ఎక్కడ అవసరాన్ని బట్టి అక్కడ అలా చెప్పక తప్పదు. నేను అందుకే మహర్షిగా నింద చేయట్లేదు. కానీ
ఆ సందర్భంలో అవతార ప్రయోజనానికి వచ్చినటువంటి కదలికలు చెప్పినప్పుడు అలా చెప్పడం తప్ప మరొకలా అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏకంగా పరమశివుడి మీద నిర్ణయాధికారి. అది ఆయన విచిత్రం. ఏమి ఆశ్చర్యం అండి! పరమశివుని యొక్క వైభవానికి ఈయన న్యాయమూర్త, చతుర్ముఖ బ్రహ్మగారి వైభవానికి ఈయన న్యాయమూర్త. ఏమి వాళ్ళకన్నా గొప్పవాడా ఈయన? వాళ్ళ సృష్టిలో వచ్చినవాడు కాడా? వాళ్ళని సృష్టించిన వాడా? వాళ్ళకన్నా ఉండిపోయేవాడా? దేనికంత అహంకారం? ఇప్పుడు ఆయన శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు. అప్పటికి సత్యలోకం అయిపోయింది, అప్పటికి కైలాసం అయిపోయింది. కానీ ఈయనని ఆపిన వాళ్ళు లేరు. ఎందుకో తెలుసా అండి? అది వాళ్ళకి పెద్ద లెక్క కాదు. ఈయన ఉద్ధతిని చూసి ఒక్క క్షణం ఒక్క సంకల్పం చేసి నువ్వు మానువగుదుగుగాక అంటే పడుంటాడు అలా శిల కింద. వాళ్ళు అలా అనలేదు. ఎందుకు అనలేదో తెలుసా? వాళ్ళకి తెలుసు ఈ ఉద్ధతంతా ఓ చోట తెలియాలి. తెలిస్తే ఆయన కదలాలి. కదిలితే కలియుగంలో ఋషులే ఇలా అయిపోతుంటే ఇంకా కింద ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారో ఆయనకి తెలియాలి. తెలిస్తే స్థితికారుడు కనుక రక్షించడానికి ఆయన వెళ్ళాలి. ఆయన వెళ్ళాలంటే ఇది బాగా అక్కడ తెలియవలసిన విషయం తెలియాలి. నువ్వు వెళ్ళని అని వాళ్ళు ఊరుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన వైకుంఠానికి చేరాడు. ఓ బ్రహ్మాండమైనటువంటి వైకుంఠం. ఆ వైకుంఠంలో స్వామి శేషశయనం మీద పడుకునున్నారు. తల్లి పాదములు ఎత్తుతోంది. ఏమి అద్భుతమైన దర్శనం! నీలాది దివ్య మహిషైక వపల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిలసాంధ్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. అంత దివ్యమైనటువంటి స్వామి యొక్క దర్శనాన్ని చేశాడు. ఏమి భాగ్యం నిజంగా! ఆయన కనపడడం నీకు ధన్యత. ఆయన నిన్ను చూడలేదని కోపం రావాలా? అక్కడికి వెళ్ళి నేల మీద పడి నమస్కారం చేశాడు, లేచాడు. ఇప్పుడు అలా పడుకుని ఉన్నటువంటి మంగళమూర్తిని దర్శనం చేశాడు. పొంగిపోవాలి ఆ భృగువు. కానీ ఆయన ఆలోచన ఎలా ఉందో తెలుసా అండి? నేను బ్రహ్మలోకానికి వెళ్ళాను, ఆయన పక్కన సరస్వతీదేవిని కూర్చోబెట్టుకుని వీణ వాయించుకుంటున్నాడు. ఆయనకి భార్య పిచ్చి. నేను కైలాసానికి వెళ్ళాను, సరే ఆయన తొడ మీద కూర్చోబెట్టుకుని ఉన్నాడు, ఆయన భార్య పిచ్చి. ఇక్కడికి వచ్చాను, ఈయన పడుకుని కాళ్ళు పట్టించుకుంటున్నాడు. ఏమిటో ముగ్గురు మూర్తులకి అమ్మవారి పిచ్చి. వీళ్ళు ఎవ్వరూ కూడా అసలు వచ్చిన వాళ్ళని పలకరిద్దామనేటటువంటి పరాకుతో లేరు. కాబట్టి ఇప్పుడు ఈయనకి లోపల నుంచి ఎక్కడలేని కోపం భృగువుకు వస్తుంది. ఇక్కడ మీరు ఒక్క విషయం గమనించాలి. శ్రీ మహావిష్ణువు ఎలా ఉన్నారు? వచ్చినవాడు తన చేత చూడబడనట్టు లేదా తాను ఆయనని చూడనట్టు, పరాకుగా ఉన్నట్టు, తాను నిద్రపోతున్నట్టు కళ్ళు మూసుకుని ఉన్నాడు. నిజం ఈయన గబగబా కాలిత్తి అక్కడికి వెళ్ళి ఆ పడుకున్నటువంటి శ్రీ మహావిష్ణువుని ఒక్క తన్ను తన్నారు వక్షస్థలం మీద. తన్నగానే ఆ గుండెల మీద అరికాలుతో తన్నినటువంటి ఆ తాపుకి తెలివొచ్చిన వాళ్ళే లేచాడు. లేచి ఒకానొకనాడు సీతమ్మ తల్లి యొక్క వక్షస్థలం మీద కాకాసురుడు గాఢ వేసినంత మాత్రం చేత కోపాన్ని పొందిన రామచంద్రమూర్తి తాను పడుకున్నటువంటి ప్రదేశానికి పక్కనున్న దర్భాసనంలోంచి ఒక దర్భ తీసి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టగలిగినటువంటి వాడు వెంకటేశ్వరావతార ఆవిష్కరణ సమయమునందు ఎలా లేచాడో తెలుసా అండి? ఉద్ధాయ వినయాన్వితౌ, అతి వినయంతో లేచాడు. ఇది అసంభవమైన విషయం. ఎందుకో తెలుసా అండి? మీరు నిజంగా నిద్రపోతున్న వాణ్ణి గుండెల మీద దండారనుకోండి, వాడు ఉలిక్కి పడలేస్తాడు తప్ప మహావినయంతో లేవడం కుదరదు. ఇంత మృదువుగా ఉన్న అరికాలుతో ఈ శరీరాన్ని తన్నారా? ఉండండి ఎంత పెట్టిందో అని వెంటనే గబగబా ఆయన ఏం చేశాడంటే ప్రక్షాళ్యో ఉష్ణోదకం తీసుకొచ్చి వేడి నీళ్లు తీసుకురా అని వేడి నీళ్లు తెప్పించి, మనం చూడండి ఏమైనా కాస్త కాళ్ళు నొప్పి పెడితే వేడి నీళ్లు పోసుకుంటాం, పెట్టండి గిన్నెలో అని ఓ గిన్నెలో ఆ కాళ్ళు పెట్టించి ఓ పళ్ళెంలో వేడి నీళ్లు పోసి ఆ పాదాలకు అడిగాడు. ఇప్పుడు ఎంత పొంగిపోతాడు భృగువు అంటే అత్యంత ముక్కోపికి సత్కారమే విరుగుడు. లక్ష్మీదేవి యొక్క తల మీద నీళ్లు చల్లాడు. ఎందుకు చల్లుతున్నానో తెలుసా? లక్ష్మి, ఈ నీళ్లు ఏమిటనుకుంటున్నావు? ఏం సామాన్యం అనుకుంటున్నావా? ఇవి దధార శిరసాతోయం. ఆ నీళ్లు తీసి తన తల మీద చల్లుకున్నాడు. పైగా అన్నాడు విప్రపాదోద్గతం శివం. మహానుభావుడు భృగు అంటే, సబ్రాహ్మణుడు,
ఆయన పాదములు కడిగిన నీళ్లు, వీటిని తల మీద చల్లుకోవాలి లక్ష్మి అని తల మీద చల్లుకుని, లక్ష్మీదేవి తల మీద చల్లి, కొడుకుని పిలిచి మన్మధుణ్ణి ఆయన తల మీద చల్లి, తన చుట్టూ ఉన్నటువంటి ఆ పరివారం అందరి తల మీద చల్లి, ఆ గిన్నె పట్టుకుని ఏదో ఇంట్లో పుణ్యాహవాచనం చేయించుకుంటే జల్లుకున్నట్టు ఓ ఆవిడి మండోటేసుకుని స్వగృహం వైకుంఠం అంతా ఆయనే చల్లుకున్నాడు. ఆ నీళ్లు ఎంత పొంగిపోతాడండి భృగు. సకుటుంబంచ తన ఇంట్లో అంటే వైకుంఠంలో తన పక్కన ఉన్న వాళ్ళందరి తలల మీద చల్లాడు. ఎందుకుట? సర్వలోకం విడంబయం, లోకములనన్నిటినీ కూడా ఒక మార్గమును చూపించడానికి, భృగువుకి బుద్ధి చెప్పడానికి తప్ప నిజంగా భృగువు చాలా గొప్ప పని చేసేశాడని కాదు. భృగువుకి బుద్ధి చెప్పడానికి తాను సహనంతో ఉండడం వినా కలియుగంలో మార్గం లేదు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చేసి ఆ పాదాలు తుడిచేసి చక్కగా ఇలా పడుకోండని ఆ కాళ్ళు ఒత్తినట్టుగా ఒత్తుతూ, ఇంత అహంకారానికి కారణం భృగువుకి అరికాల్లో కన్నుంది. కాళ్ళొత్తుతున్నట్టుగా ఒత్తుతూ అరికాలులో ఉన్న కాలు తన బొట్టన వేలితో చిదిమేశాడు. అప్పుడు భృగువుకి బుద్ధి వచ్చింది. సరే, అది వేరు మాట. భృగువు వెళ్ళిపోగానే ఆవిడంది, స్వామి నేను నిన్ను ఎప్పుడూ ఆలింగనం చేసుకుంటూ ఉంటాను. నేను ఆలింగనం చేసుకునేటటువంటి స్థలం నీ వక్షస్థలం. నీ వక్షస్థలం నా వక్షస్థలంతో రాపాడబడితే దాన్ని ఆలింగన సుఖము అంటారు. పుత్రగాత్ర పరిష్వంగము కన్నా సుఖము ప్రపంచమునందు లేదు అని. కొడుకుని కౌగిలించుకోవడం అంటే కొడుకు యొక్క గుండె, కొడుకు యొక్క వక్షస్థలం తండ్రి యొక్క వక్షస్థలానికి పూర్తిగా తగిలేటట్టుగా ఒకరినొకరు కౌగిలించుకోవడం. అలా కౌగిలించుకుంటే ఒక గొప్ప సంతోషం ఉత్పన్నమవుతుంది. ఒక కొడుకుని తండ్రి కౌగిలించుకున్నట్టు నేను నిన్ను ఆలింగనం చేసుకుంటూ ఉంటాను భర్తవి కనుక. నేను నిన్ను ఆలింగనం చేసుకోవడము అనేటటువంటి నా తృప్తి స్థానము నీ గుండె. నా తృప్తి స్థానమును నీతో సమానుడు కానివాడు, నీకు కొడుకు సదృశుడు, ఒక ఋషి, ఒక మనుష్యుడు తన్నాడు. ఇది అపచారం. తండ్రిని కొడుకు తన్నకూడదు. తన్నాడు, నువ్వు సహించావు, పైగా కాళ్ళు కడిగావు. ఏ నా ఆలింగన స్థానము అవమానింపబడిందో దాన్ని నేను హర్షించలేదు. కాబట్టి కరవీరపురం గచ్చామి గరుడధ్వజ, నేను కరవీరపురం వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయి అక్కడ ఉంటాను. నేను వైకుంఠంలో ఉండదలుచుకోలేదు కొంతకాలం. అనుభవుడు ఆమె వెళ్ళిపోయింది, ఆయన ఉండలేకపోయాడంతే. కాబట్టి ఇప్పుడు ఆయన కూడా ఆమెనే వెతుక్కుంటూ బయలుదేరిపోయాడు. బయలుదేరిపోయి భూలోకానికి వచ్చాడు. అంటే వెంకటేశ్వర స్వామి అవతారాన్ని లోకానికి అందించిన తల్లి ఎవరు? సాక్షాత్తు దయాస్వరూపిణి అయిన అమ్మవారే. అమ్మవారే అసలు ముందు కదిలి రాకపోతే, దయ కదలకపోతే అసలు వెంకటేశ్వర అవతారము వచ్చే అవకాశమే లేదు. అది అమ్మగా ముందు ఆవిడ యొక్క దయ, తర్వాత అయ్య యొక్క దయ. కాబట్టి ఇప్పుడు చూడండి, ఆ స్వామి బయలుదేరి వచ్చాడు. వచ్చి 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 ఎక్కడికొచ్చి చేరాలి? ఆయన ముందే తెచ్చి పెట్టుకున్నాడు స్థావరాన్ని. ఆయనకి తెలుసు ఎందుకు రావాలో, ఎక్కడికి రావాలో అన్నీ తెలుసు. ఆయన క్రీడాద్రి ఉంది, దాన్ని వెంకటగిరిగా తీసుకొచ్చి పెట్టాడు. ఆ వెంకటగిరి నోటిగా ఉంటుంది అంటుంది భవిష్యోత్తర పురాణం. అది ఒక నోరు తెరిస్తే ఎలా ఉంటుందో అలా ఉండి, వెనకాతల శ్రీశైలం దానికి పృష్ఠభాగంగా ఉంటుంది. శ్రీశైలం పృష్ఠభాగంగా ఉండి, అహోబలం కడుపుగా ఉండి, వెంకటగిరి నోరు తెరిచిన స్థానం అయి ఉంటే, ఆ నోరు తెరిచిన స్థానం ఏదుందో దాని పై దవడ మీద ప్రకాశించేటటువంటి మణి రూపంలో ఆ వెంకటగిరి ఉంటుంది. ఆ వెంకటగిరి సాక్షాత్తుగా యథార్థమునకు మధురయే. ఒకానొకప్పుడు ఈ కృష్ణ భగవానుడు నడయాడినటువంటి మధురానగరం ఏదుందో ఆ మధురానగరమే ద్వాపర యుగాంతం తర్వాత రామచంద్రమూర్తి నడయాడినటువంటి అయోధ్యానగరపు తేజస్సు త్రేతాయుగం తర్వాత కలియుగంలో అయోధ్య మధుర కలిసి వెంకటాచలంగా వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆయన అక్కడికి చేరాడు. అక్కడికే ఎందుకు చేరాడో తెలుసా అండి? అక్కడ ఒక పెద్ద పుట్ట ఒకటి ఉంది ఒక చోట. ఆ పుట్ట మీద, ఆ పుట్ట ఒక పెద్ద చింత చెట్టు కింద ఉంది. ఇవాళ లేదది.
తింత్రిణీ వృక్షము అంటారు, నీడ తిరుగుని చింత చెట్టు అని, అంత పెద్ద చింత చెట్టు ఉండేదిట. ఆ చింత చెట్టు కింద ఒక పెద్ద పుట్ట. ఆ పుట్టలో శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు అందులోకి ప్రవేశించాడు. ఆయనకి ఎవరు పెట్టారు వెంకటేశ్వరుడు అని పేరు? ఎవ్వరూ పెట్టలేదు. ఆయన వచ్చింది ఎందుకు? పాపమును తొలగించడానికి వచ్చాడు. పాపమనగా ఈశ్వరుణ్ణి చేరకుండా అడ్డుపడుతున్న ప్రతిబంధకం. చిత్రగుప్తుడి ఖాతాలో వ్రాసుకోవలసిన విషయం నరకమునందు ప్రవేశించడానికి సోపానము. కలిపురుషుని యొక్క ప్రభావం చేత అందరినీ అటువైపుకి ప్రచోదనం చేస్తే ఆయనొచ్చి నిలబడి అందరినీ రక్షించి మళ్ళీ భగవంతుని వైపుకు ఉన్ముఖం చేయడానికి, పాపం పోగొట్టడానికి తనంత తాను కరుణామూర్తి అయి సహనంతో భృగువుని కూడా మన్నించి వచ్చిన అవతారం. కాబట్టి ఆయన వేం కట ఈశ్వరుడు. వేం పాపం కటతే అస్మాత్ పాపదహన శక్తిత. ఆ పాపమును తొలగించగలిగినటువంటి శక్తి, ఆ ఈశ్వర తేజస్సు ఒక చోట రాశీభూతమై నిలబడింది. నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత. అది నకృతం దైవ సంఘైశ్చ. వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూర్తిని దేవతలు తయారు చేయలేదు. నకృతం విశ్వకర్మణ, దాన్ని విశ్వకర్మ చెక్కలేదు. స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత. నేనిలా నిలబడతాను అని పరమాత్మయే నిలబడ్డాడు. అది శిల కాదు, అది శిల అని అనుకుంటారు. అందుకే ఇప్పటికీ చెమట పడుతుంది అని చెప్తారు. స్వామికి చెమట పడుతుంటుంది, ప్లోత వస్త్రంతో తుడుస్తారు. అంత దివ్య తేజస్సు. కాబట్టి ఒకానొకప్పుడు కొన్ని యుగములలో కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసినటువంటి వాళ్ళకి ఆయన పాదములకు ఉన్నటువంటి వేళ్లలో బొటనవేలి గోటికి చివర ఉన్నటువంటి కాంతిని చూడడానికి అంత తపస్సు చేయవలసి వచ్చింది. శూరులు తొల్లియే విభుని శోభిత పాదనక ప్రభావళించేరి భవాంధకారముల చెందక ఉందురు అట్టిదేవునిన్ వైరముతోడనైన గెలువందను పంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇదే కంసుని పోను సఖుండు కల్గునే అంటారు పోతన గారి భాగవతంలో అక్రూడి చేత చెప్పిస్తూ. అంత తపస్సు చేస్తే తప్ప ఏ మహానుభావుని యొక్క పాదమునకు ఉన్నటువంటి వేలికున్న గోటి కాంతి కనపడదో అటువంటి మహానుభావుడు మాంసనేత్రంతో చూడడానికి వీలుగా వీళ్ళు పాపమునకు బాగా వశులై, కామక్రోధములకు వశులై, తేజోక్షీణత చేత అసలు ఈశ్వర మూర్తిని చూడడానికి కూడా తేజస్సు లేకుండా అయిపోతున్న వాళ్ళకి నేనే వచ్చి నిలబడి దర్శనమిస్తానని తనంత తానుగా వచ్చి నిలబడిన మూర్తి. స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత. ఆయనంతా ఆయన కోరుకుని నిలబడినటువంటి మూర్తి. కాబట్టి ఇప్పుడు ఆయన ఒక వాల్మీకమునందు ఒక పుట్టలో చేరి దానిలో కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు ఆయన ప్రకటనము కావాలి. వచ్చేసింది అవతారం. స్వామి వచ్చేసి వెంకటాచల పర్వతం మీద కూర్చున్నారు. వెంకటాచల పర్వతం మీద ఎందుకు కూర్చోవాలి? ఆ పర్వతానికి కూడా అదే శక్తి, దానికి కూడా పాపమును కాల్చగలిగిన శక్తి ఉంది ఆ పర్వతానికి. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ పుట్టలో ఉన్నారు. ఇప్పుడు ఈ అవతారము ప్రకటనము కావాలి, పైకి తెలియాలి, లోకమునకు తెలియాలి. లక్ష్మీదేవికి తెలుసు ఆయన వచ్చారని, బ్రహ్మగారికి తెలుసు ఆయన వచ్చారని, శివుడికి తెలుసు ఆయన వచ్చారని, ఇతరులకు తెలియదు ఆయన వచ్చారని. ఇప్పుడు ఆ వాల్మీకమునందున్నవాడు పైకి రావాలి, పైకొచ్చేటట్టు చెయ్యాలి. పైకొచ్చేటట్టు చెయ్యాలంటే ఏది చేస్తే ఆయన పైకొస్తాడో, ఎవరిని చూస్తే పైకొస్తాడో వాళ్ళగా రావాలి. కాబట్టి ఏం జరిగిందో తెలుసా అండి? బ్రహ్మాధేను శివో వత్సో గోపాలీ కమలాలయ. లక్ష్మీదేవియే గోపకాంతగా మారింది, బ్రహ్మగారు ఆవుగా మారారు, శివుడు దూడగా మారాడు. ఈ ఆవు దూడని తీసుకుని చోళరాజు దగ్గరికి వచ్చి లక్ష్మీదేవి గోపకాంతగా ఆ ఆవుని దూడని అమ్మింది రాజుగారికి. ఆయనకి తెలియదు నేను కొనుక్కున్నది బ్రహ్మగారిని శివుణ్ణి. బ్రహ్మగారు శివుడే ప్రవేశించాలంటే గోవు యొక్క శరీరము వినా ఇంకొకటి మార్గం లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన గోవుగా దూడగా వాళ్ళిద్దరూ వచ్చారు. లక్ష్మీదేవి చోళరాజుకు అప్పచెప్పి వెళ్ళిపోయింది. వెంకటేశ్వరావతార ప్రకటనము జరగాలంటే ఎంత కథ నడిచిందో చూడండి. చోళరాజు ఆ ఆవుని దూడని చూశాడు. మొట్టమొదటిసారి పితికిది ఎప్పుడు చూశారు పాలు. అబ్బో చాలా పాలిస్తోంది. ఈ గోవు ఈ దూడ ఈ రెండిటి తేజస్సు ఆశ్చర్యంగా ఉంది. నా కొడుక్కి పాలు పడతానంది రాణి అని ఆవిడంది. ఈ ఆవుని దూడని చాలా జాగ్రత్తగా రక్షించు. వాళ్ళిద్దరు ఎందుకు వచ్చారు? వెంకటేశ్వరావతార ప్రకటనం చేయించడానికి వచ్చారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరూ బయలుదేరి ఈ వాల్మీకము వెంకటాచలం ఎక్కడ ఉందో
అక్కడ వెతుక్కుంటూ తిరుగుతున్నారు ఆవు దూడ. ఆఖరికి బ్రహ్మగారికి కనపడింది ఆ పుట్ట. ఆయనకి తెలియదండి నేను మీతో మనవి చేసింది అది ఒక బ్రహ్మమే మూడుగా ఉంటుందని. కాబట్టి ఆయన పుట్ట దగ్గరికి వెళ్ళి అందులోనే ఉన్నటువంటి తన తండ్రి విష్ణువుకి క్షీరధారల చేత అభిషేకం చేశాడు. ఆయన ఆ పుట్టలోనే కూర్చుని ఆ ఆవు యొక్క పాలు స్వీకరిస్తున్నాడు. వాల్మీకస్తం హరిం జ్ఞాత్వా తుతోష మనసా విధి. విధి అంటే బ్రహ్మగారు. వాల్మీకస్తం హరిం జ్ఞాత్వా ఆ పుట్టలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుణ్ణి తెలుసుకున్నవాడై ఎంతో సంతోషాన్ని పొందాడు. అంత సంతోషం పొందినటువంటి బ్రహ్మగారు ఆవు రూపంలో ఉన్నాడు కాబట్టి ఆ శిరములు పితుకులలోంచి పాలధారలు పడ్డాయి. ఆ పడినటువంటి పాలధారల చేత వెంకటేశ్వరుడు అభిషిక్తుడయ్యాడు. అభిషిక్తుడై ఆ పాలన ఆయన తాగుతున్నాడు. ఈ ఆవు అక్కడ వరకు ఆయన ఒక్కడు సేవిస్తే చాలదు కదండి, ఈ అవతారం పైకి రావాలి, ఒక కారణం కలగాలి. ఆయన తగిన సమయం వస్తే కానీ ఆయన పైకి రాడు, ఆ సమయం ఏర్పడాలి, దానికి ఒక కారణం కలగాలి. ఇప్పుడు లోకానికి మొట్టమొదట ఆయన కనపడాలి. మొదట ఎవడు చూస్తాడు అన్నదే ఆశ్చర్యం ఈ లోకంలో. ఎవరికి కనపడతాడు ఆయన అన్నది. కాబట్టి ఆవు దూడ రోజు ఇంటికి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడికి వచ్చి పుట్టలో పాలు పోసేస్తోంది, ఇంటికి వెళ్ళి పాలు ఇవ్వడం మానేస్తాం. రాణిగారికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఆ గోపాల బాలుణ్ణి పిలిచి ఒక కొరడా తీసుకుని ఆయన్ని వీపు మీద పెద్ద పెద్ద దెబ్బలు కొట్టించి శిక్ష వేసింది. ఈ ఆవు పాలు ఇవ్వట్లేదు, నువ్వు పిండుకు తాగేస్తున్నావు, లేకపోతే పాలు ఎందుకు ఇవ్వదు? మొదటిచ్చిన ఆవు ఇప్పుడు పాలు ఎందుకు ఇవ్వట్లేదు? నువ్వు పిండుకు తాగుతున్నావు, లేదా దీని పాలు దూడ తాగేస్తుండాలి, ఏది జరిగినా నువ్వే కారణం అని చిన్న తప్పుకి చాలా పెద్ద శిక్ష వేసింది. రాణి వేయడం ఒకటి, రాజు వేయడం ఒకటి కాదు. ఇప్పుడు ఆ గోపాల బాలుడికి ఎక్కడలేని బాధ కలిగింది. అరే రే, ఈ ఆవు రావడం కాదు కానీ ఇన్ని దెబ్బలు తిన్నాను, ఇన్ని అల నుంచి కొలువు చేస్తున్నాను, ఎప్పుడూ రాణిగారితో మాట అనిపించుకోలేదు. అటువంటి వాణ్ణి ఇంత మాట పడ్డాను. ఈ ఆవు ఏం చేస్తోందో నేను చూడాలనుకున్నాడు. ఆయన బాగా దాని వెనక ఉండి చూస్తున్నాడు. దాని వెనక ఉండి చూస్తున్న వాణ్ణి చూడలేని వాడా బ్రహ్మగారు? ఆయన చూస్తున్నాడు. నా వెనకాలే ఉన్నాడు గోపాల బాలుడు. ఆయనకి కావలసింది తన వెనక గోపాల బాలుడు వస్తున్నాడా ఇంకోటా కాదు, ఆయనకి కావలసింది వెంకటేశ్వరావతార ప్రకటనము జరగాలి. కాబట్టి ఆయన ఏం చేశాడు? సమంతా క్షీరధారయ ఆ పుట్ట మీదకెళ్ళి శిరములలోంచి పాలధార విడిచిపెట్టేస్తున్నాడు. ఉత్తర క్షణంలో ఈ చూసినటువంటి ఆ గొల్లపిల్లవాడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఓరి ఓరి, ఈ ఆవు పుట్టలోకి వెళ్ళి పాలు పోసేస్తోంది, ఇలాంటి ఆవుని ఎక్కడైనా చూసామా లోకంలో? వాడి బాధ ఏమిటో తెలుసా అండి? ఇప్పుడు నేను వెళ్ళి ఈ మాట రాణిగారికి చెప్తే ఆవిడ ఏమంటుందంటే, ఒరే నీకు నేనే దొరికానా ఈ అబద్ధాలు, ఆవు పుట్టలో పాలు వచ్చిందా అని మళ్ళీ కొడుతుంది. అమ్మ మీరే వచ్చి చూడండి అంటే నన్ను వచ్చి చూడమంటావా అని ఇంకోటి కొడుతుంది. ఈ బాధ వ్యగ్రత కింద మారింది. కలియుగం అంటేనే ఓర్పు లేకపోవడం కదండి. ఆ కోపము యుక్తాయుక్త విచక్షణని చంపేస్తుంది. ఏ గోవులను రక్షించవలసిన వాడో ఆ గోపాల బాలుడు దగ్గర ఉన్నటువంటి గొడ్డల్ని తీసి గిరగిరా తిప్పి ఆవు మీదకి విసిరేశాడు. కుఠారేణి తితీక్ష్ణి నాతాడితో వెంకటేశ్వర. లోపల ఉన్నవాడు పుట్టలో ఉన్నవాడికి పుట్టలోవి కనబడతాయి, కానీ పుట్ట బయట ఆవు ఉంటే ఆవు పాలు విడిచిపెడుతుంటే ఆవుకి వెనక గొల్లవాడు ఉంటే గొల్లవాడు గొడ్డలు విసిరితే ఆ గొడ్డలు వచ్చి ఆవు మీద పడిపోతుందని పుట్టలో కూర్చున్న వాడికి ఎలా తెలుస్తుంది? నాకు మీకు అయితే తెలియకపోవచ్చు, వెంకటేశ్వరుడికి ఎందుకు తెలియదు? ఆయనకి అన్నీ తెలుసు, సర్వజ్ఞుడు. కాబట్టి ఆయన గమనించాడు, అరే రే 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 నన్ను నమ్ముకున్న ఆవు చచ్చిపోతోంది, ఆ గొడ్డలు తగిలిందో చచ్చిపోతుంది. ఇప్పుడు రెండు పెద్ద పెద్ద ప్రమాదములు జరుగుతున్నాయి. ఒకటి గోవధ, రెండు నన్ను నమ్ముకున్నటువంటి భక్తుడు చెనకబడుతున్నాడు. ఈ రెండు జరగకూడదు అని ఆయన వెంటనే ఏమన్నాడో తెలుసా అండి? ఏకేన తులసి మాత్ర దళేనాపి నరోత్తమ పూజయేద్ భక్తిభావేన తంరక్షామితి మత్పణ అన్నాడు. నాకు ఇవ్వగలిగిందంటూ లోకంలో ఏం లేదు, అన్నీ నేను ఇచ్చినవి. పరమభక్తితో నా పాదముల మీద తులసి దళాన్ని ఎవరు సమర్పిస్తారో వాళ్ళ వెంట నేనుంటాను, వాళ్ళని పొదివి పట్టుకుంటాను. అటువంటిది నా కోసం పాలే విడిచిపెట్టినటువంటి నా కింకరుడైన ఈ బ్రహ్మగారిని నేను కాపాడద్దు? పైగా గోవు మరణించడమా? గోవు చనిపోకూడదు. గోవు చనిపోకూడదంటే తనంత తాను శరీరాన్ని విడిచిపెట్టచ్చు తప్ప గోవుని చంపకూడదు. గోవుని చంపడం కన్నా మహాపాతకం లోకంలో ఇంకోట్లేదు. భరతభూ శ్వాసకోశ
మరియు నా దాని బంధింప నుడికిపోదే. కడుపు ఉడికిపోతుంది. కడుపు మండిపోయిందండి నాకు అంటారు. ఎవరి కడుపు మండిపోతుందో తెలుసా అండి? వటదళంబున కనుమూయువాని కడుపు. వటదళంబున కనుమూయువాడు వటపత్రశాయి. వటపత్రశాయి కృష్ణ భగవానుడు. కృష్ణ భగవానుడి కడుపు రగిలిపోతుందిరా ఆవు జోలికెడితే అన్నారు. అంత గొప్ప గోవు. ఆ గోవు మీద గొడ్డలి పడిపోతుంటే నేను పుట్టలో కూర్చుంటే ఇంకా నేను అవతారంగా రావడం ఎందుకు కలియుగంలో? ఒకవేళ ఆ ఆవు మీదకి గొల్లవాడు విసిరీసిన గొడ్డలి నాకే తగిలి దాని వలన నా తల తెగి పడిపోయినా సరే, గోవు కోసం నా తల తెగిపోయినా పర్వాలేదని అకస్మాత్తుగా పుట్టలోంచి పైకి వచ్చేసాడంతే వెంకటేశ్వరుడు. వెంకటేశ్వరావతారాన్ని మొట్టమొదట చూసినటువంటి వాడు ఒక్క గొల్లవాడు. అందుకే ఇప్పటికీ సుప్రభాతం చదవగానే మొట్టమొదటి దర్శనం గొల్లే చేస్తాడు. సన్నిధి గొల్ల అని అప్పుడు ఏ గొల్లవాడు చూశాడో ఆయన వంశీకులే ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సుప్రభాత దర్శనం చేస్తే ఆయనకి వెన్నపూస తాంబూలం బహూకరించి తర్వాత తెరతీసి మిగిలిన వాళ్ళకి సుప్రభాత దర్శనం ఇస్తారు. కాబట్టి ఒక గొల్లవానికి దర్శనమిచ్చాడు. కానీ ఆయన పరమేశ్వరుడి యొక్క ఆ స్వరూపాన్ని చూసి తట్టుకోలేక ఉద్విగ్నుడై ప్రాణం విడిచిపెట్టేశాడు. ఈ బ్రహ్మగారు ఆవు రూపంలో ఉన్నాడు కదండి. ఆయన గబగబా పరిగెత్తుకుంటూ ఆ చోళరాజు ఇంటికి వెళ్ళి పెద్ద ధ్వని చేసి అంబారావం చేశాడు. రాజు అరే ఆవుకి ఏ ఆపద కలిగింది ఇలా అరుస్తోందని. పూర్వం న్యాయ ఘంట అని ఉండేది. ఎవరు ఆపద కలిగినా గంట మోగిస్తే రాజుగారు బయటకు వచ్చేవారు. అంత గొప్పగా ఉండేది న్యాయ వ్యవస్థ ఒకప్పుడు. కాబట్టి గబగబా బయటికి వచ్చాడు రాజు. ఆవు ఏం చెప్తోందో ఆయనకు అర్థం కాలేదు. ఆవు వెంట బయలుదేరండి అన్నాడు. ఆవు వెంట బయలుదేరారు. ఆవు వెంట బయలుదేరి గబగబా వచ్చారు. అది వెంకటగిరి పర్వతం మీదకి వెళ్ళింది. ఆ వెంకటాచలానికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక పెద్ద పుట్ట, పుట్ట నిండా నెత్తుటి ధారలు, అదంతా ఏరు కింద రక్తం ప్రవహిస్తోంది. గొల్లవాడు చచ్చిపోయి ఉన్నాడు. ఓ గొడ్డలి నెత్తుట్లో పడుంది. ఆయనకి ఏం అర్థం కాలేదు చోళరాజుకి. అరే ఏమిటి ఇదంతా, ఎందుకు ఇలా పడుంది? ఈ వెంకటాచల పర్వతం ఇంత గొప్పది కదా, ఇన్ని సెలయేళ్లతో ఉంది, ఇక్కడ ఇలా ఎందుకు జరిగిందని ఆయన తెల్లబోతున్నాడు. ఒక్కసారి వెంకటేశ్వర స్వామి వారు మళ్ళీ పుట్టలోంచి ప్రకటనమయ్యారు. అయి పిశాచో భవదుర్బుద్ధే మద్దుఃఖాదనకర్మణ శుక్రవారేతు సాయాహ్నే కిరీటం ధారయామ్యహం కిరీటధారణే కాలే నేత్రేమే జలపూరితే అన్నారు. ఏమయ్యా, యుక్తాయుక్త విచక్షణ లేని శిక్ష వేశావు. ఒక ఆవు పాలివ్వకపోతే అంత దెబ్బ కొడతావా? చర్మంతో తయారు చేయబడినటువంటి ఆయుధాన్ని చేత్తో పట్టుకుని నీ భార్య కొట్టింది. దానివల్ల వాడు ఉద్ధతి పొంది గొడ్డలి ఆవు మీదకి విసిరాడు. గోవుని రక్షించే ప్రయత్నంలో నేను దెబ్బతిన్నాను. నా దుఃఖానికి కారణము నువ్వు అయ్యావు కాబట్టి పిశాచో భవ దుర్బుద్ధే, నువ్వు పిశాచమగుదువుగాక, పిశాచమై తిరుగు అన్నాడు. ఆయన వెంటనే స్వామి పాదాల మీద పడి, అయ్యో ఇందులో నా తప్పే ఉంది, నా పరోక్షంగా ఉందేమో కానీ నేను ప్రత్యక్షంగా చేసిన అపరాధం ఏముందని అడిగారు. ఆయన అన్నారు, నా అవతారం రావడానికి ఇంకొక ప్రధాన కారణం పద్మావతీదేవిని నేను పరిణయం చేసుకోవాలి. ఆ పద్మావతీదేవిని పరిణయం చేసుకునేటప్పుడు నాకు కృష్ణావతారంలో ఉన్నటువంటి తల్లి యశోద ఇక్కడ వకుళమాతగా దర్శనం ఇవ్వాలి. ఆ పద్మావతి పరిణయ సమయంలో నాకు మామగారు ఆకాశరాజు గారు శుక్రవారం నాటి సాయంకాలం వేళ నా తల మీద కిరీటం పెడతారు. ఆ కిరీటం పెట్టినప్పుడు నా కళ్ళల్లోంచి ఆనంద భాష్పాలు వస్తాయి. నా కళ్ళల్లోంచి ఆనంద భాష్పాలు వచ్చినప్పుడు నువ్వు మనశ్శాంతిని పొందుతావు. అప్పటి వరకు నువ్వు పిశాచమై తిరుగుతూ ఉండన్నారు. వాల్మీకము నుండి శ్రీ వెంకటేశ్వరుడు ఆవిర్భవించాడు అన్న మాటకు అర్థం, ఆయన వాల్మీకమునందు ప్రవేశించి బ్రహ్మగారు ధేనువుగా వచ్చి ఆ పాలను విడిచిపెడుతున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి గోపాల బాలుడు విసిరినటువంటి ఆ గొడ్డలి దెబ్బ గోవుకి తగలకూడదు అని కలియుగంలో గోవుని రక్షించవలసినటువంటి అవసరాన్ని నొక్కి చెప్తూ ఆయన ఉత్తరక్షణం ఆ వాల్మీకము నుండి బయటికి వచ్చి ఆ కుఠారము యొక్క దెబ్బ తాను స్వీకరించి గోవుని ఎంత జాగ్రత్తగా రక్షించవలసి ఉంటుందో లోకానికి నిరూపణం చేస్తూ బయటికి వచ్చినటువంటి అవతారం వెంకటేశ్వర అవతారం. ఆనాటి నుండి ఈనాటి వరకు స్వామివారి దర్శనం సుప్రభాతం అవగానే చేసుకునేటటువంటి అదృష్టాన్ని పొందినటువంటి వారు సన్నిధి గొల్ల అని ఆయన వంశంలో వచ్చినటువంటి వారే ఇప్పటికీ దర్శనం చేస్తూ ఉంటారు అని మీతో మనవి చేశాను. వెంకటేశ్వరావతారం రావడానికి ప్రధానమైన కారణమేమి అన్నదాన్ని నేను మొదటి రోజు ప్రసంగం నుంచి మీతో మనవి చేస్తున్నాను. కేవల కారుణ్యమే.
కలిపురుషుడు పాపము విజృంభణము పొందేటట్టుగా, లోకులందరూ కూడా పాపచింతనతో మెసలేటట్లుగా ఆయన ప్రచోదనం చేస్తుంటే, అలా ఆకర్షిస్తుంటే, శ్రీవేంకటేశ్వరుడు మాత్రం పాపము నుండి బయట పడయ్యడానికి, జనులను ఉద్ధరించడానికి వచ్చినటువంటి అవతారం వెంకటేశ్వర అవతారం. అందుకే మిగిలిన అవతారములన్నీ ఒకెత్తు, వెంకటేశ్వర అవతారం ఒక్కటి ఒకెత్తు. అంతటి కారుణ్యమూర్తి. అందుకే తిరుమల వైకుంఠమనగ గైసేసిన మీ సలలిత కరుణాహృదయము కలనైనను మరువరాదు కంజదలాక్ష అంటారు. సాక్షాత్తుగా తిరుమలనే శ్రీవైకుంఠంగా మార్చుకుని అక్కడికి వచ్చి నిలబడినటువంటి ఆ స్వామి యొక్క కారుణ్యాన్ని కలలో కూడా మర్చిపోవడం కుదరదు. అంతటి అనుగ్రహ ప్రదాత. అసలు నిజానికి వెంకటేశ్వర స్వామి వారు ఈ భూమండలం మీద అవతరించినప్పటి నుంచి వాల్మీకము నుండి ఆయన వ్యక్తమై వెంకటాచల పర్వతము మీద తిరిగినప్పుడు ఆదివరాహమూర్తిగా అదే విష్ణు తేజస్సు వెంకటాచల పర్వతం మీద ఉన్నప్పుడు మొట్టమొదట దర్శనమైంది ఎవరికో తెలుసా అండి? ఆయన ఎవరి చేత్తో తీసుకొచ్చి పెట్టిన పదార్థములను రోజు తినేవారో తెలుసా? శ్రీదేవి భూదేవి సహితుడై చతుర్భుజుడైనటువంటి వెంకటేశ్వరుడిగా ఆయన తిన్నది ఒక బోయవాని చేతితో తిన్నారు. మీరు కావాలంటే స్కాందపురాణం పరిశీలనం చేయండి. వసువు అనబడేటటువంటి ఒక బోయవాడు ఒకానొకప్పుడు చామదుంపల పొలాన్ని సాగు చేస్తూ ఉండేవాడు. ఆయన చామదుంపలు వేసి ఆయన కుటీరం ఓ చెట్టు కింద ఉండేది, అంతే. ఓ చిన్న పందిరిలో ఉండేవాడు ఆయన. ఆయనకి భార్య, కుమారులు. ఆయన రోజు కాసి ఆ చెట్టుకే, మీరు ఇప్పుడంటే ఈ అలవాటు తప్పిపోయింది. పూర్వం కొయ్యతో చేసినటువంటి వెంకటేశ్వర స్వామి మూర్తులు చాలా ఎక్కువగా ఉండేవి. ఈ సంతలనగా లేకపోతే ఆ ఉత్సవాలు జరిగేటటువంటి దేవాలయ ప్రదేశాలలో ఎక్కడైనా దారుతో నిర్మాణము చేయబడిన వెంకటేశ్వర మూర్తులు ఉండేవి. ఆయన కూడా అలాగే ఒక చెట్టులో ఆ చెట్టు యొక్క కాండము మొదలు ఏది ఉంటుందో అక్కడే పరమేశ్వరుడు ఉన్నాడని ఊహ చేసేవాడు. ఆయనకి పక్కనే కొంత పొలం ఉండేది. ఆ పొలంలో చామదుంపలు వేస్తుండేవాడు ఆయన. ఆయన రోజు ఏం చేస్తాడంటే ఏ రోజుకు ఆ రోజే ఉదయం వెళ్ళి ఆ చామదుంపల పొలంలోంచి 4 మొక్కలు పీకుతాడు. దాని వేర్లకి పట్టుకున్నటువంటి పచ్చి దుంప ఎంత ఉందో ఆ దుంపలు తీస్తాడు. వాటిని కసి నీళ్లలో ఉడకబెడతాడు. ఆ ఉడకబెడితే అవి మెత్తగా అవుతాయి. మెత్తగా అయినటువంటి ఆ చామదుంపల మీద ఉన్నటువంటి ఆ పొర తీసేస్తాడు. లోపల నుంచి తెల్లగా ఉన్న చామదుంపలు ఇలా ముట్టుకుంటే ముద్దయిపోయేటట్టుగా ఉంటాయి. ఇప్పుడు ఒక దోణిలో తేనె పట్టుకొచ్చి ఆ తేనెలో ఈ చామదుంపలు వేస్తాడు. వేసి ఇవి పట్టుకుని తింత్రిణీ వృక్షం కింద, ఆ చింత చెట్టు కింద పుట్టలోంచి బయటికి వచ్చి ఈయన కోసమే కూర్చునేవాడు వెంకటేశ్వర స్వామి. ఎలాగో తెలుసా అండి? శ్రీదేవి భూదేవి సహితుడై కూర్చుని ఉండేవాడు. ఈ బోయవాడు ఇది పట్టుకుని వెళ్ళేవాడు. వెళ్ళి స్వామి తినండి అనేవాడు. వచ్చావా ఇలాగి అని ఆ దుంపలు తేనెలో ఉన్నవి తీసుకుని ఆయన తింటూ ఉండేవాడు రోజు. వెంకటేశ్వరావతార ఆవిర్భావ సమయమునందు జరిగినటువంటి వృత్తాంతం అది. అది ఒకప్పుడు ఎంత చమత్కారానికి వెళ్ళిపోయిందో తెలుసా అండి? తన కొడుకుకి కాపలా ఉంచి చెట్టు కింద చామదుంపలు ఉడికించి అక్కడ గిన్నెలో పెట్టి తేనెలో వేసి వెంకటేశ్వర స్వామి వారికి పట్టుకెళ్ళి ఇస్తాడు. ఆయన పట్టుకెళ్ళి ఇస్తే వండుకున్నవన్నీ పట్టుకెళ్ళి అక్కడ పెడతాడు. మనం మహానైవేద్యం అంటే చెంచాడన్నాం, ఓ ఇంత పప్పు పెడతాం, మిగిలింది మనం తినాలని మనకు తెలుసు. అందులో మహానైవేద్యం ఇప్పుడు వండిందంతా పెట్టిన పాపానే పోం మనం అసలు. ఆయన అలా కాదు. ఆయన ఆ చామదుంపలు అన్నీ ఉడికించి తేనెలో వేసి పట్టుకుని వెళ్ళిపోతాడు వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి. ఆయన ఏం చేస్తాడంటే అలా చూసి, ఓ 4 దుంపలు పెట్టు, నీకెన్ని కావాలి లక్ష్మి అంటాడు. నాకు 3 ఇవ్వండి. భూదేవి నీకెన్ని కావాలి? నాకు 2 చాలు. వాళ్ళకి ఇచ్చేసి మిగిలిన తినవాయ్ అంటాడు. ఆయన తింటుంటాడు, ఈయన తింటుంటాడు అక్కడే కూర్చొని. ఒక బోయవాడు అనుభవించాడు వెంకటేశ్వరావతారము యొక్క అనుగ్రహాన్ని. ఆయన పేరు వసువు. ఆయననే ఆదివరాహమూర్తి కూడా అనుగ్రహించాడు. స్కాందం ఏం చెప్తోందో తెలుసా అండి? ఆయన చామదుంపల పొలంలోకి ఒకానొకప్పుడు ఆదివరాహస్వామి వారు, అప్పటికి అసలు ప్రకటనం కాలేదు. ఆయన ప్రకటనం కానటువంటి ఆదివరాహస్వామి కూడా పుట్టలోనే ఉండేవారు.
పుట్టలో ఉన్న ఆదివరాహస్వామి తెల్లటి పంది రూపంలో ప్రతిరోజు ఈ వసువు వేసినటువంటి ఆ చామదుంపల పొలంలోకి వచ్చి ఆ చామదుంపల్ని తన ముట్టితో పెళ్ళగించి తింటుండేవారు. నేనేమో వెంకటేశ్వర స్వామి వారికి పెట్టి తిందామని చామదుంపల పొలం వేస్తే ప్రతిరోజు అడవి పంది ఏదో వచ్చి కొళ్ళగించేసి ఈ చామదుంపలన్నీ తినిలిపోతోంది. దీని అడుగుజాడలు బట్టి చూస్తే ఇది చీకటి పడ్డాకొచ్చి తింటోంది, పగటి పూట కనపట్టలేదు, అందుకే కాపలా ఉంటే. ఇది అడుగుజాడల్ని బట్టి ఇలా వస్తోంది అని అతను అది వచ్చే ప్రాంతాన్ని గమనించి ధనస్సు బాణములు పట్టు కూర్చున్నాడు. అది వస్తే బాణం వేసి చంపేస్తాను. చీకటి పడింది. ఆ రోజు పౌర్ణమి, మంచి వెన్నెల కాస్తోంది. ఆదివరాహమూర్తి సామాన్యమా? ద్రోమరంధ్ర పరిపూర్ణ విధావదక్షౌ అంటారు లీలాశకుడు. ఆయన యొక్క రోమకోపములలోకి సముద్రములన్నీ వెళ్ళిపోయాయి. అటువంటి స్వరూపం ఉన్నటువంటి మహానుభావుడు తెల్లటి పంది రూపంలో ఆ చామదుంపలు తినడం కోసమని చెప్పేసి ఆ చామదుంపల పొలంలోకి వచ్చాడు. వచ్చి ముట్టితో పెళ్ళగిస్తున్నాడు. పెళ్ళగిస్తుంటే ఈయన బాణాన్ని గురి చూసి ఎక్కుపెట్టాడు. సర్వజ్ఞుడైన పరమాత్మకి తెలియదు. ఈయన అమాయకత్వం గమనించాడు, నేను అడవి పందిని అనుకుంటున్నాడని. ఆయన ముందు పరిగెత్తాడు, ఈయన వెనక పరిగెత్తాడు. ఈశ్వరుడికి అదొక లీల. భక్తుల్ని చూస్తే పరిగెత్తాడు. కొడుకుని పిలిచాడు, ఒరేయ్ పంది దొరకట్లేదు, నాతో రారా అన్నాడు. దూరంగా వెళ్ళిపోతూ పెద్ద కేకేశాడు. కొడుకు తండ్రి కోసమని కొడుకు పరిగెడుతున్నాడు. తండ్రి గబగబగబా వెళ్ళాడు. చంద్రాస్తమయం అయిపోయింది, అంటే తెల్లవారిపోయింది. ఈ పంది ఇప్పుడు ఎక్కడ మనమైతే స్వామి పుష్కరిణి తీరంలో ఆదివరాహస్వామి దేవాలయ దర్శనం చేస్తున్నామో అక్కడ పుట్టలోకి వెళ్ళిపోయింది. ఆ పంది వెళ్ళిపోగానే అతనికి ఎక్కడ లేని కోపం వచ్చింది. చామదుంపల పొలం అంతా కుళ్ళగించింది కాకుండా ఇది పుట్టలో దూరింది అని అతను ఆ వాల్మీకాన్ని ఛేదించి ఆ పుట్ట తవ్వాడు. పుట్ట తవ్వేటప్పటికి లోపల స్వామివారి యొక్క శరీరము లీలామాత్రంగా కనపడింది. అంతే. ఆ తేజస్సు చూడలేక అతను మూర్ఛపోయాడు. కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రిని చేరి అరే ఇదేమిటి ఇలా పడిపోయాడు నాన్నని చెప్పి కదుపుతున్నాడు. పుట్టలో ఉన్న ఆదివరాహస్వామి తండ్రిని ఆవేశించి, తొండమాన్ చక్రవర్తిని ఇక్కడ దేవాలయ నిర్మాణం చెయ్యమని చెప్పు, నేను ఆదివరాహస్వామిని భూదేవి సహిత ఆదివరాహమూర్తిని ఇక్కడ ఉన్నాను. నేను పుట్టలోంచి కొంత భాగం పైకి లేచి లక్ష్మి నా వక్షస్థలం మీద ఇలా ప్రకాశిస్తుండగా ఇదిగో ఇక్కడ దొరికిన పలక మీద చెక్కించి నన్ను ప్రతిష్ఠ చెయ్యండి, దాని యందు నా తేజస్సు ఆవాహన అవుతుంది అని ఆయన ప్రకటన చేశాడు. అప్పుడు ఈ బోయవాడు రాజుకి చెప్తే అప్పుడు ప్రతిష్ఠ అయింది ఆదివరాహస్వామి దేవాలయం. కాబట్టి అసలు మొట్టమొదట అనుగ్రహించింది ఒక బోయవాణ్ణి. ఆ బోయవాడే ఆదివరాహస్వామి దేవాలయ నిర్మాణానికి కారకుడు. ఆ బోయవాడే వెంకటేశ్వర స్వామి వారికి చామదుంపలు తేనెలో పెట్టి ధన్యత పొందినవాడు. ఆయన ఒక రోజున చామదుంపలన్నిటినీ ఉడికించి మెత్తగా అయిపోయాయని చూసి తేనె పట్టుకొచ్చి దోణిలో పోయివే పట్టుకెడతాను వెంకటేశ్వరుడికి అన్నాడు. ఆవిడ చూసింది తేనె అయిపోయిందండి భార్య. ఆయన అన్నాడు, రా మన ఇద్దరం వెళ్ళి తేనె పట్టుకొద్దాం, పక్కన ఇంకొక అడవిలో తేనె పట్లు ఉన్నాయి, అక్కడి నుంచి తేనె ఎట్టుకొద్దామని కొడుకుని పిలిచి అన్నాడు, రే నువ్వు ఈ చామదుంపలు జాగ్రత్తగా చూస్తూ ఉండు, నేను అమ్మ వెళ్ళి తేనె పట్టుకొస్తాను. అలాగే నాన్నగారండి అన్నాడు. వాడు కూర్చున్నాడు. బోయవాడు భార్య పక్కన ఉన్న అరణ్యంలోకి వెళ్ళారు తేనె కోసం. తేనె తేవడం అంటే అదంతా చెరువులో నీళ్లు తేవడంతో సమానం కాదు. అక్కడ ఒక పెద్ద పొగ పెట్టాలి, తేనెటీగలు వెళ్ళిపోవాలి, వీళ్ళు దాక్కోవాలి, తేనె పట్టు దింపాలి, పిండాలి, తేనె తేవాలి. అదంతా చేసి తేనె పట్టుకుని వచ్చాడు ఆయన వెంకటేశ్వరుడితో కలిసి తింటాడు. అందుకని ఆ తేనె పట్టుకుని వచ్చే లోపల ఈ పిల్లవాడికి ఆకలేసింది. వీడికేమిటి అలవాటు, నాన్నగారు రోజు అక్కడ పెట్టి తిని వస్తారు, అప్పుడే మనకి పెడతారు. కాబట్టి అక్కడికెక్కడికో వెళ్ళి పెట్టడం ఎందుకు, నాన్నగారు ఈ చెట్టేగా వెంకటేశ్వర స్వామి అంటుంటారు కాబట్టి ఇక్కడ పెట్టేస్తే అయిపోదేంటి. వాడేం చేశాడంటే నాన్నగారు ఉడికించినవి పెడుతుంటారు, తేనెలో వేసి పెడతారు, ఇవాళ తేనె లేదుగా అని వాడు మళ్ళీ వాటిని తీసుకెళ్ళి అగ్నిహోత్రంలో బాగా పచనం చేశాడు. పచనం చేస్తే అవి బాగా కాలిపోతే అవే పట్టుకెళ్ళి అక్కడ పెట్టి వెంకటేశ్వర తినన్నాడు. ఈ పిల్లవాడు నమ్మాడు ఉన్నాడక్కడ ఈశ్వరుడని, తినేశాడు చెట్టు రూపంలో ఈశ్వరుడు. తినేస్తే తండ్రి వచ్చాడు, వీడు మిగిలినవి తినేశాడు. స్వామికి పెడితే తినేచ్చుగా, తినేశాడు వాడు. తండ్రి వచ్చాడు, ఏవిరా చామదుంపలు అన్నాడు.
నాన్నగారండి ఈ చెట్టులోనేగా స్వామి ఉన్నారన్నారు మీరు, రమ్మన్నాను, ఆకలేసేస్తోంది స్వామి, ఉండలేను నాన్నగారు వచ్చే వరకు, నేను తినాలంటే మీకు పెడితే కానీ తినద్దంటారు కదా నాన్నగారు, మీరు వస్తే నా స్వామి మీరు తినేద్దరు కానీ నేను తినేస్తాను, రండి స్వామి అని అడిగాను. వచ్చారు, పెట్టాను, తినేశారు. తేనె లేదు కాబట్టి తేనె లేని దానికి పచ్చివి పెడితే బాగుండదని మళ్ళీ అగ్నిహోత్రంలో పడేశాను, బాగా కాలిపోయాయి, అవి పెట్టాను, ఆయన తినేశారు, నేను తినేశాను. తండ్రికి ఎక్కడ లేని కోపం వచ్చింది. చెట్టుకు పెట్టావా, తిన్నాడా వెంకటేశ్వరుడు? ఆయన అమాయకత్వం ఆయింది. ఎంత పని చేశావురా అని ఆ చేతిలో కత్తి ఒకటి పట్టుకుని వెళ్ళాడు ఆయన. ఆ కోపంలో ఒళ్ళు తెలియకుండా కత్తెత్తి పిల్లాన్ని కొట్టబోయాడు. చెట్టు రూపంలో ఉన్నాడు వెంకటేశ్వరుడిని నమ్మినటువంటి పిల్లవాడి యొక్క నమ్మకాన్ని రుజువు చేస్తూ ఇలా ఎత్తిన చేతిని చెట్టు రూపంలో ఉన్న వెంకటేశ్వరుడు పట్టుకున్నాడు. ఎవరు పట్టుకున్నారు చెయ్యని వెనక్కి తిరిగి చూశాడు. చతుర్భుజుడైనటువంటి స్వామి పట్టుకున్నారు అతని చేతిని. ఆయన చూసి కాళ్ళ మీద పడిపోలేదు, స్తోత్రాలు చేయలేదు. స్వామి మీకు పెట్టకుండా తినేశాడు, వాడిని కొడదాం అనుకున్నానన్నాడు. ఆయన అన్నాడు, వాడు నాకు పెట్టి తిన్నాడు. నువ్వు కూడా తిను స్వామి, నువ్వు తిన్నాక తినడం మాకు అలవాటు, నువ్వు తింటే మేము తింటామన్నాడు. నేను తినేశాను, తిన్నాకే వాడు తిన్నాడు, వాడిని ఎందుకు చెనకతావు? అందుకే నేను ఇక్కడే ఉన్నాను. నేను ఎక్కడో ఉంటాననుకోకు, నమ్మిన వాడి కోసం ప్రతి చోట ఉంటాను. వాడెక్కడుంటే అక్కడ ఉంటాను. వాణ్ణి పొదివి పట్టి తల్లి బిడ్డన్ని కాపాడినట్టు కాపాడుతూ ఉంటాను. అది నా ధర్మం, అది నా కర్తవ్యం. కాబట్టి నేను ఈ రకంగా నీ బిడ్డకి దర్శనమిచ్చానన్నాడు. రాజుగారికి తీసుకెళ్లి వెంకటేశ్వర స్వామి వారు శ్రీదేవి భూదేవి సహితుడై ఉండగా పరిచయం చేశాడండి ఆ బోయేవాడు. స్వామి ఈయనకి తెలియదండి పాపం, మిమ్మల్ని వెతుక్కుంటున్నారు, నేనే చెప్పాను ఇక్కడికి రమ్మని అని పరిచయం చేసి చావదుంపలు ఉడికినవి స్వామికి పెట్టి ఆ ప్రసాదం రాజుగారికి పెట్టించాడు అతను. వెంకటేశ్వరుడు ఒకానొకప్పుడు ఆ వెంకటాచల పర్వతం మీద వెడుతుంటే ఆదివరాహస్వామి తన కింకరులందరినీ వెంట పెట్టుకుని ఆయన వచ్చారు. ఆయనకి ఈయన ఎదురుపడ్డారు. ఎదురుపడితే ఎవరు వాళ్ళిద్దరూ ఆయనే, విష్ణుస్వరూపమే. ఒకే విష్ణుస్వరూపం రెండుగా కనబడింది. ఆ పరబ్రహ్మం శివకేశవులుగా కనబడితే నీకేమిటి అభ్యంతరం? ఒక విష్ణువే రెండుగా కనబడ్డాయే, పరబ్రహ్మము శివకేశవులుగా కనబడదు, ఏమిటి ఆశ్చర్యం అందులో? రెండుగా కనబడిన తత్వం ఒకటే నిరూపణం చేసింది వెంకటేశ్వరావతారం ఈ లోకానికి. నామరూపములను పట్టి భేదములను పాటించవద్దు, ఈశ్వర తత్వమును మీరు అవగాహన చేసుకోండి. అందుకే ఒక్క విష్ణువే ఆదివరాహమూర్తిగా అదే విష్ణు స్వరూపమైన వెంకటేశ్వరుడికి ఎదురొచ్చాడు. ఎదురొస్తే వెంకటేశ్వర స్వామి వారు పక్కకి తప్పుకున్నారు. ఆయన అన్నారు, ఈ కొండ నాది, ముందొచ్చిన వాడిని నేను. కలియుగ లక్షణం కదండి, యుగధర్మం అంటే ఎలా ఉంటుందో నేర్పుతున్నారు. ఎవడు ముందు వెళ్ళి ఆక్రమించాడో వాడిదే, కాబట్టి వాడికి పట్టా ఇవ్వవలసిందే. ఎందుకంటే వాడు చాలా కాలం నుంచి అక్కడ ఉన్నాడు, అదొక్కటే లక్షణం. కలియుగంలో ధర్మం అలా ఉంటుంది. బహుశः ఆదివరాహమూర్తి నిరూపణం చేశారు, రాబోయే రోజులు ఇలాగే ఉంటాయి. కొనుక్కున్నది ఎవడైనా అక్కడ ఎవడో ఇల్లు కట్టేసి చాలా కాలం ఉంటే ఆ తర్వాత పట్టవాడికే వెళ్ళిపోతుందేమో కూడా. పరిస్థితి ఎన్ని చోట్ల ఇలాంటి గొడవలు నేను లేదనుకుంటున్నారు, చాలా చోట్ల ఉన్నాయి. ఏం మీకు తెలియదా ఏమి? కాబట్టి వెంకటాచల పర్వతం మీదకి ముందొచ్చిన వాడిని నేను, ఈయనెవరు ఇక్కడ తిరుగుతున్నాడని అడిగారు. అంటే వెంకటేశ్వర స్వామి వారు ఆదివరాహస్వామికి ఎదురొచ్చి అన్నారు, కలియుగంలో ప్రజల్ని పాపం నుంచి ఉద్ధరించడం కోసమని నేనే, మీరు ఒక్కటైనటువంటి స్వరూపంలోంచి నేను ఇక్కడ ఆవిర్భవించాను. కాబట్టి కలియుగం అయిపోయేంత వరకు నేను ఇక్కడుండి భక్తులను ఉద్ధరించాలి. కాబట్టి నాకు ఏదైనా స్థలం ఇవ్వండి అన్నారు. అంటే ఆదివరాహమూర్తి ఏమన్నారో తెలుసా అండి? ఇది కలియుగం అయ్యా, అలా ఇవ్వండి అంటే ఇచ్చేయడం కుదరదు. స్థలం మౌల్యేన గృహ్యతాం, డబ్బిచ్చి కొనుక్కోండి అన్నారు. అంటే వెంకటేశ్వర స్వామి వారు అన్నారు, ఇద్దును, లక్ష్మి దగ్గర లేదు, కరవీరపురంలో ఉంది. కాబట్టి ఏమిమ్మంటారు, ఎలా ఇమ్మంటారు? అందుకని నేను మీకు ఒక వరం ఇస్తాను, ఆ వరాన్నే ద్రవ్యంగా స్వీకరించండి. ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరసేచనం ఇదం వరం ద్రవ్యామి దదామి కరుణానిధే. ఓ కరుణానిధి, అడిగిన వాడికి ఇచ్చే డబ్బు దగ్గర లేనప్పుడు బతిమాలుకోవద్దండి, బతిమాలుకుని మాట్లాడద్దు. అంత లేదండి కొంచెం తగ్గించండి ఆ రేట్ అని అనడం, ఇంకో మాట అనొద్దు. కాబట్టి ఇప్పుడు ఇచ్చేస్తాను, రిజిస్ట్రేషన్ వేళకి మిగిలింది చదువుతాను, అగ్రిమెంట్ రాసుకుందామనో ఏదో బతిమాలుకోవద్దు. మీకు ఆ స్థలం కావాలంటే ఎలా ఉంటుందో భూమిని కొనడం అంటే చూపించింది అవతారం.
కాబట్టి ఆయన అన్నారు ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరసేచనం. కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారిని అందరూ నమ్ముకుని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అంటూ నా చుట్టూ తిరిగినా మొట్టమొదట ఎవడు వస్తూనే నా దగ్గరికి దర్శనానికి వస్తాడో వాడు దర్శనం చేసుకున్నా చేసుకోని వాడిగానే లెక్కలో తీసుకుంటాడు. మొట్టమొదట మీ దర్శనం చేసి తర్వాత నా దగ్గరికి రావాలి. మీ దర్శనం చేయకుండా నా దగ్గరికి వస్తే వెంకటేశ్వర స్వామి వారి దగ్గర రిజిస్టర్ ఉంటుందా అంటారేమో, ఇలా ఉంటారు. ఆయన అన్నీ గమనిస్తుంటారు. ఇలా కళ్ళు తెరిచి చూసిన వాడు కాడు, చక్కగా ఇలా ఉండి అన్నీ తెలుసుకుంటుంటారు. ఆయన విప్పాడో తెరిచాడో కూడా తెలియనంత ఊర్ధపుండ్రాలు పెట్టుకుని ఉంటాడు. మీరేం చేసి వచ్చారో ఆయన అన్నీ కనిపెట్టగలడు. కాబట్టి ఆదివరాహస్వామి దర్శనం మొదట చేసిన వారెవరున్నారో వారికి నా అనుగ్రహం. ఆదివరాహస్వామిని దర్శనం చేయకుండా నా దర్శనానికి వస్తే వాళ్ళు దర్శనం చేసినా చెయ్యని వారి కిందే నేను లెక్కలో వేస్తాను. కాబట్టి వెంకటాచలం వెడితే మొదట దర్శనం చేయవలసింది ఎవరిని? ఆదివరాహస్వామి దర్శనం చేయకుండా వెళ్ళకూడదు. కాబట్టి ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరసేచనం. మొట్టమొదటి నైవేద్యం మీకే జరుగుతుంది. మీకు నైవేద్యం అయిన తరువాత నాకు నైవేద్యం పెడతారు. మీకు పాలు పెట్టిన తరువాత నాకు పాలు పెడతారు. ఇదం వరం ద్రవ్యం దదామి కరుణా నిధే. దీన్నే మీరు ధనం కింద భావించండి. భావించి నాకు ఇక్కడ ఎక్కడైనా ఉండడానికి కొంత జాగా ఇప్పించండి అని అడిగారు. అడిగితే ఆదివరాహస్వామి వారు అన్నారు, ఎన్నాళ్ళు కావాలి మీకు ఇలాగని అడిగారు. కలియుగ పర్యంతం, కలియుగం ఉన్నంత కాలం ఉంటాం, ప్రజల్ని ఉద్ధరించాలి కదా, మరి అందుకని ఇక్కడే ఉంటాను. కాబట్టి అప్పటి వరకు మన ఇద్దరి మధ్య ఇది ఒడంబడిక. అంటే ఆయన అన్నారు, సరే ఉండండి,